ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం రిజర్వేషన్ల మీద మాట్లాడారు సార్. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వికాస్ అఘాడీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తాము అని చెప్పి ఒకసారి రేవంత్ రెడ్డి बाइट प्लीज. क्या तेलंगाना में तो 4% लागू है आपको सरकार बनने के बाद विधानसभा में हम चर्चा करेंगे. क्या तेलंगाना में तो 4% लागू है आपको पता है. पहले 5% किया था, सुप्रीम कोर्ट ने उसको 51% हो जा रहे, 50% के ऊपर हो जा रहे, ऐसा आदेश मिला. उसके बाद हम लोग कांग्रेस पार्टी ने डॉक्टर वाईएस राजशेखर रेड्डी जी जब मुख्यमंत्री थे, यूपीए चेयरपर्सन सोनिया गांधी जी के नेतृत्व में आंध्र प्रदेश एंड तेलंगाना कंबाइंड स्टेट में 4% हम लागू किए. आज भी उनके वजह से लाखों लोग बेनिफिट हुए. परसों मैं टीचर रिक्रूटमेंट करवाया था, 11,000 टीचर रिक्रूटमेंट हुए, तो उसमें मुस्लिम माइनॉरिटी 720 टीचर दे हैव गॉट इलेक्टेड इन दिस रिजर्वेशन. तो जिसको जिसको गरीबी है, जिसको जिसको ज़रूरत है, उन लोगों को न्याय करना कांग्रेस के जिम्मेदार है. सरकार రైట్ సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో 4% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎందుకు ఈ హామీ ఇవ్వాల్సి వచ్చింది? అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది. మీరు ముస్లిం రిజర్వేషన్లను గురించి ప్రధాన అంశంగా అటాక్ చేస్తుంది. ఆడ ఓవైసీ నాయకత్వంలో ఎంఐఎం ముస్లిం ఓట్లు మహావికాస్ అఘాడీకి రాకుండా పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడే ఎత్తుగడేస్తుంది. సో అనేక రాష్ట్రాల్లో ఎంఐఎం అదే పని చేస్తుంది, మహారాష్ట్రలో కూడా అదే పని చేస్తుంది. సో ఈ ముస్లింలకు కాంగ్రెస్ కూడా అన్యాయం చేసింది అని బీజేపీనే కాదు కాంగ్రెస్ని కూడా అటాక్ చేస్తుంటాడు. మీకు తెలంగాణలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మారిపోయారు. అంతకుముందు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక రకంగా అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ నాయకుడిగానే ప్రచారం చేశారు. కానీ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ మీ దేశంలో ఎక్కడైనా చూడండి ఎంఐఎం పాత్ర ఏంటంటే ముస్లిం ఓట్లు సెక్యులర్ పార్టీస్కు రాకుండా చూస్తారు. సో బహుశా ఆ కాంటెక్స్ట్ ఉంది కనుక విలేకరులు అడిగినప్పుడు ఆ వివరణ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే అక్కడ ఆ లాస్ట్ 2024 ఎలక్షన్లో తీసుకున్న మరాఠాసు, దళిత్స్, ముస్లిమ్స్ ఈ సోషల్ కాంబినేషన్ చాలా క్లియర్గా మహావికాస్ అఘాడీకి ఓటేశారు. ఈవెన్ ఆశ్చర్యం వేస్తాం, మనకు శివసేన బాలాసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా శివసేన క్యారెక్టర్ యాంటీ నాన్ మరాఠీ అస్మితతో మొదలై హార్డ్కోర్ హిందుత్వగా మారి ఒక బలమైన యాంటీ ముస్లిం పొలిటికల్ ఆర్గనైజేషన్గా ఎవాల్వ్ అయింది. అయినా కూడా ముస్లింలు కూడా శివసేన ఉద్ధవ్ ఠాక్రే కోటేశారు 2024 లోక్సభ ఎలక్షన్. కారణం బీజేపీకి వ్యతిరేకంగా ఆ ఓటు పోలరైజ్ అయింది. అందువల్ల ఆ ఓటు తమకు మైనారిటీ ఓట్లు చెదిరిపోకుండా ఉండాలి గనక, ఎంఏ లాంటి పార్టీలు ఆ ఓట్లను తీసుకెళ్లకుండా ఉండాలి గనక, ఎందుకంటే సాలిడ్లీ యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్. సో ఆ ఓట్ బ్యాంక్ను చెదరకుండా ఉండాలి అనే ఆలోచనతో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా రాజకీయాల్లో అది చర్చనీయాంశంగా ఉంది కనుక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మేము కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది అనేది చెప్పడం వల్ల విశ్వాసం కలుగుతుంది అని ఆలోచన.